హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఈ రోజున సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో అంటే బ్యానర్ ఐటెం కింద వచ్చినటువంటి వార్త ఏమిటి అని అంటే, విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగింది. ఆ దాడికి కొంతమంది మోకలు ప్రయత్నం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీదనే ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం జరిగింది. దీని వెనక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అంటూ, ఇంకా కీలకంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రోద్బలంతోనే వీళ్ళందరూ వచ్చారు, దాడి చేశారు, కొంత ధ్వంసం చేశారు. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి అభిమానులు, అంబేద్కర్ వాదులు అక్కడికి రావడంతో వీళ్ళందరూ పారిపోయారు అనేటువంటిది కథనం. వాస్తవంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, నిన్న అక్కడ గొడవ జరిగిన మాట వాస్తవమే, ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. ఘర్షణ మీన్స్ అంబేద్కర్ స్మృతివనం ఏదైతే విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆ ప్రాంతంలోకి కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో చొరబడి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, వాళ్ళ లక్ష్యం ఏమిటి అని అంటే, ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ సమయంలో విగ్రహ ఆవిష్కర్తగా ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తాటిక అంత అక్షరాలతో వేసుకున్నారు పేరు. దాంతో ఇప్పుడు ఆ తాటిక అంత అక్షరాలు విజయవాడ బందర్ రోడ్లోంచి అలాగా స్వరాజ్ మైదానం నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత పెద్ద నిలువెత్తు విగ్రహం కనపడతా ఉంటుంది. దాని కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కనపడతా ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన. దీంతో తెలుగుదేశం వాళ్ళకి మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరేంది ఎక్కడ మరి అనుకున్నారో ఏమో, వెళ్ళి అట్ని పగలు కొట్టేశారు. దానికి ఆ సమయంలో లైట్లు ఆపేసి ఈ దాడి చేశారు అనేటువంటి దాని మీద పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. విగ్రహం మీద దాడి జరగలేదు, విగ్రహ ధ్వంసంకు సంబంధించినటువంటి అంశాలు ప్రయత్నం జరగలేదు, వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు. కేవలము జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనిస్తే, వాళ్ళెవరు నిందితులు ఎవరో మనకు తెలియదు. ఇంకా పోలీసులు కూడా మరి అసలు దాని మీద కేసు నమోదు చేశారా లేదా, లేకపోతే నిందితులను పట్టుకునేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఏమిటి అనేటువంటిది తెలియదు. వాళ్ళ లక్ష్యం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి ఆ నేమ్ ప్లేట్ని పగలగొట్టడం అనేటువంటిదే వాళ్ళ లక్ష్యంగా కనపడుతున్నటువంటి అంశం. ఆ నేమ్ ప్లేట్ పగలగొట్టి వెళ్ళిపోయారు. ఎక్కడ విగ్రహానికి కానీ అక్కడ ఉండేటువంటి లోపల ఉండేటువంటి మిగతా మ్యూజియం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ ఫౌండేషన్ మొత్తంలో పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. దాంట్లో వాటిని ఎక్కడా కూడా వేటిని నష్టపరిచేటువంటి ప్రయత్నం కానీ వాటి మీద దాడి చేయటం కానీ జరగలేదు. సరే, ఇది రైట్ ఆర్ రాంగా? అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరగలేదు, ఓకే. ఆ నేమ్ ప్లేట్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి పేరున్నటువంటి దాన్నే పగలగొట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరున్నటువంటి దాన్ని పగలగొట్టలేదు. సరే, ఇది రైట్ ఆర్ రాంగా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే, అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించినటువంటిది స్వరాజ్ మైదానంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, ఆ కింద మ్యూజియము, ఆయన జీవిత చరిత్రను తెలియజేసేటువంటి అంశాలు, ఇంకా కొంత ప్రజలు చైతన్యవంతులు కావడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మీటింగ్ హాల్స్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. జనరల్గా
ఈ శిలాఫలకాలు ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు శిలాఫలకాలు వేసుకోవటం, తర్వాత వాటిని పగలగొట్టుకోవటం, వీళ్ళు మారగానే ప్రభుత్వాలు మారగానే పార్టీలు మారగానే పగలగొట్టుకోవటం, ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. తప్పు కూడా. ప్రభుత్వం అంటే కొనసాగింపే కదా. వీళ్ళు ఏదైనా కొత్త ఏమైనా నిర్మించటమో లేకపోతే పునాదులు వేయటమో ఏమో చేసి వీళ్ళు కొత్త శిలాఫలకాలు వేసుకోవచ్చు. ఉన్న శిలాఫలకాలను పగలగొట్టడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ముఖ్యమంత్రి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డును పెట్టడం అనేటువంటిది చాలా మంచి పరిణామం, ఆహ్వానించదగినటువంటి పరిణామం. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ స్మృతివనము అమరావతి రాజధాని పరిధిలో నేలపాడు వద్ద ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. కంప చెట్లలో ఇప్పుడు అక్కడ స్మృతివనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కంప చెట్లన్నీ తొలగిస్తున్నారు కాబట్టి మరి అక్కడ స్మృతివనం మళ్ళీ ఆ పాత ఇప్పుడు అవన్నీ కూడా అమరావతిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అక్కడేమన్నా స్మృతివనం మళ్ళీ 125 అడుగుల విగ్రహాలు తయారు చేస్తారా? తప్పేం లేదు. విజయవాడలో ఉన్నంత మాత్రాన అమరావతిలో ఉండకూడదని ఏం లేదు. అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వము అంబేద్కర్ స్మృతివనాన్ని 125 అడుగుల విగ్రహం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి 125 అడుగులు పెట్టాడు కాబట్టి వీళ్ళు 150 అడుగులు పెట్టమనండి. పెట్టి ఒక పెద్ద పేరు చంద్రబాబు నాయుడు పేరు కూడా వేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఇక్కడ పగలగొట్టడం అనేటువంటిది మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి పేరు అయినా సరే ఎవరి పేరైనా సరే తప్పు. సరే తాటికాయ అంత అక్షరాలు ఉన్నాయి, పెద్ద అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలు ఆ స్థాయిలో పెట్టుకోవటం దాని మీద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా అంబేద్కర్ వాదులు కూడా కొంతమంది వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంత ప్రచారం కోసం అంత పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరే మీరు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి విధంగా 125 అడుగుల విగ్రహం పెట్టినప్పుడు మా ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే తప్పేంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే అనొచ్చాము. సరే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పేరుని ఒకవేళ తెలుగుదేశం వాళ్ళకి నచ్చలేదు, తొలగించాలి అని అంటే వెళ్ళి రాత్రి లైట్లు ఆపేసి పగలు కొట్టేస్తారా? అది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఒకటి, పవిత్రమైనటువంటిది కూడా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి స్మృతివనము అక్కడ చిన్న దాడి జరిగినా సరే అది ఖచ్చితంగా దాడి చేసినటువంటి వాళ్ళదే తప్పే. ఈ విషయంలో ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పేరు అంత పెద్దదిగా ఉండటాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతే సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఆ మొత్తము స్మృతివనం నడుస్తుంది. దీనికి ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక ఆర్డర్ ఇచ్చేసి ఆ పేరు మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పేరు మాత్రమే ఉంచేసి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించేసి అధికారికంగానే ఎక్కడో ఒక చోట చిన్న శిలాఫలకం దగ్గర ఎక్కడో వేస్తే సరిపోతుంది కదా. అది వీళ్ళ అధికారం వీళ్ళ చేతుల్లోనే ఉంది కదా. చేతిలో ఉన్నప్పుడు వెళ్ళి పగలగొట్టడం అలసినటువంటి అవసరం ఏముంది? మీరు గమనిస్తే ఈ పగలగొట్టేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం కొలువు తీరక ముందే ఆ ఫస్ట్ వారం రోజుల్లో 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చే 12వ తారీఖు ప్రభుత్వం ఈ మధ్యలో ఉన్న 8 రోజుల్లో అనేక చోట్ల పగలగొట్టారు. ఏంటి అయ్యి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. ఆ వైఎస్ఆర్ అనే పేరు తొలగించేసి వీళ్ళే జనం వెళ్ళారు. వీడియోలు కూడా అందరు తెలుగుదేశం వాళ్ళే, దాంట్లో ఎవరున్నారు వాళ్ళే వీడియోలు రిలీజ్ చేశారు. మొత్తం పగలగొట్టేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీళ్ళే పేరు పెట్టేశారు. సరే ఆ తర్వాత ఎలాగూ ప్రభుత్వం తీర్మానం చేసి పేరు మార్చింది. మరి అప్పుడు వరకు ఆగలేరా? ప్రభుత్వం వచ్చింది కదా, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కదా. ఈ విధంగా చాలా చోట్ల ఏ విధంగా పగలగొట్టి వైఎస్ఆర్ సంబంధించినటువంటి పేర్లు ఎక్కడైతే మార్చారో వాటిని పగలగొట్టేసి ఎన్టీఆర్ పేర్లు పెట్టారు. కొన్ని చోట్ల అలాంటివి ఉన్నాయి ఉదాహరణలు. నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈ విధమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల మీద వాడు పేర్లు మార్చుకున్నదే వైఎస్ఆర్ పేరు ఎట్లా మార్చారు? వాళ్ళు తీర్మానం చేసి గవర్నమెంట్ అఫీషియల్గా మార్చింది. మీరు కూడా అఫీషియల్గా మార్చండి. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేశారు, మీకు అధికారం ఉంది, సరిచేయండి. అంతేగాని వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టుగా పగలగొట్టేసి మీ ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే ఏమన్నా ఎవడికి బలం ఉంటే ఎవడికి అధికారం వస్తే వాళ్ళు వెళ్ళి పగలగొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పెట్టుకునే దానికి ఏమన్నా ఉన్నామా? ఇది తప్పా రైటా? ఈ విషయంలో మరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించినట్టుగా ఏంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర వీళ్ళు పగలగొట్టడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రోత్సహించాడని వాళ్ళు నేరుగా ఆరోపిస్తున్నారు. ప్రోత్సహించి ఉండకపోవచ్చు, ఇదే కాదు ఏదైనా సరే పగలగొట్టదని. మరి ఇప్పుడు వరుసనే జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను అదుపు చేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రభుత్వము అధికారికంగా ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు.